నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు, 6 మావోయిస్టులు మృతి. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్, అరెస్టు, ఈడీ కస్టడీ చట్ట విరుద్ధమని పిటిషన్. రాష్ట్రంలో అసంతృప్తులను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నాయకత్వం, టికెట్ ఆశించి భంగపడ్డ విహెచ్కు అండగా ఉంటామన్న సీఎం. కర్ణాటకలో 60 చోట్ల లోకాయుక్త అధికారుల దాడులు, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని తనిఖీలు. పూంచ్ జిల్లాలో ప్రార్థనా స్థలంలో పేలుడు, ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్ జిల్లాలోని చిక్కురుబత్తి, పుజ్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 6 నక్సల్స్ మృతి చెందారు. చిక్కురుబత్తి, పుజ్బాక అటవీ ప్రాంతంలో డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్ బలగాలు సంయుక్తంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. ఎదురుకాల్పులు జరిపిన బలగాలు 6 మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి 6 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాలోని ఓ ప్రార్థనా స్థలం వెలుపల మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పేలుడు ధాటికి చుట్టుప్రక్కల ఇళ్లలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాలు నమూనాలను సేకరించాయి. పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు గ్రనేడ్ను వాడారని, అది చైనాకు చెందినదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. ఘటనకు పాల్పడిన వారి కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో కర్ణాటకలో లోకాయుక్త అధికారులు 13 మంది ప్రభుత్వ అధికారుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. లోకాయుక్తకు చెందిన 130 మంది అధికారులు కర్ణాటకలోని బెంగళూరు సిటీ, ఉడుపి, మైసూరు సహా 60 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో 13 మంది ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 25 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 80 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. సస్పెండ్ అయిన ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్రావు బృందం హైదరాబాద్లోని హవాలా వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని అక్రమార్జన సాగించడమే కాకుండా స్థిరాస్తి, వజ్రాల వ్యాపారాలపైన నిఘా ఉంచి డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటిల్లో వాస్తవం ఎంత అని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే తమ ఫోన్లు ట్యాప్ చేశారని పలువురు నేతలు, వ్యాపారులు బహిరంగంగానే చెబుతుండటంతో తాజా దర్యాప్తునకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇలాంటి దందాల ద్వారా అక్రమార్జనను ఏమైనా కూడబెట్టారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ప్రణీత్రావుతో పాటు ఈ బృందంలోని పలువురు అధికారులు హైదరాబాద్లో విలాసవంతమైన విల్లాలు సంపాదించుకున్నారని, ఇప్పటికే ఏసీబీ అధికారులు వాటిపై దృష్టి సారించారని సమాచారం. మరోవైపు సాంకేతిక పరిజ్ఞానంపై ఆరా తీస్తున్నారు. హార్డ్ డిస్క్ విశ్లేషణ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసులు దృష్టి సారించారు. అవసరమైతే సేకరించిన హార్డ్ డిస్క్ను విదేశాలకు పంపి ఆధారాలను సేకరించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియను ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 11వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని 15వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. 100 రోజుల్లోగా అంటే జూన్ 30వ తేదీ వరకు విచారణ పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. అందుకనుగుణంగా విచారణ ప్రక్రియను ప్రారంభించేలా సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం కోల్కతా వెళ్లనున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు అందించి సంబంధిత అంశాలను వివరిస్తారు. అటు కమిషన్ కార్యాలయాన్ని హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అవసరమైన వసతితో పాటు సిబ్బందిని సిద్ధం చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి ఈ ఏడాది 3.5 నుంచి 4 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పనుల పురోగతిని తెలుసుకోవడంతో పాటు భూసేకరణ అంశాలపై అధికారులతో చర్చించారు. చిన్న పరిమాణంలో ఉన్న పనులను పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశాలపై ప్రధానంగా చర్చించారు. అలాంటి పనులు 7 నుంచి 8 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ పనులు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని రాహుల్ బొజ్జా ఇంజనీర్లను ఆదేశించారు. ఇదే సమావేశంలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రాజెక్టు పనులను సమీక్షించిన ఆయన త్వరలో ఇంజనీర్లతో కలిసి ఎస్ఎల్బీసీ ప్రాంతాన్ని సందర్శించాలని నిర్ణయించారు. పంజాగుట్ట డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ అంతర్జాతీయ నిందితుడు స్టాన్లీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసుతో సంబంధమున్న మరో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గోవా డ్రగ్స్ నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించిన ఈ స్టాన్లీకి సహచరుడైన ఫైజల్ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని కొల్వాలే జైల్లో విచారణ ఖైదీగా ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇతన్ని పీటీ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా తిరిగి కొల్వాలే జైలులోనే రిమాండ్లో ఉంచాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పోలీసులు ఫైజల్ను తిరిగి గోవా జైలుకి తరలించారు. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులోనూ ఫైజల్ నిందితుడిగా ఉన్నాడు. కేసులో ఇప్పటివరకు ప్రధాన నిందితుడు స్టాన్లీ, కొరియర్ సంస్థ నడుపుతున్న సౌరభ్, బాబా, విశాల్లను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర హైకోర్టు నూతన భవనానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ హాజరు కానున్నారు. కొత్త హైకోర్టు నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఉన్న వ్యవసాయ ఉద్యానవన యూనివర్సిటీలో 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. భూములను కేటాయిస్తూ డిసెంబర్ 31న ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో నిర్మాణ పనులకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. పాతబస్తీలోని ప్రస్తుత భవనంలో 104 ఏళ్లుగా హైకోర్టు కొనసాగుతోంది. 7 నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించిన ప్రస్తుత భవనంలో 2009లో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటి నుంచే కొత్త భవనం నిర్మాణం కోసం చర్చ, ప్రతిపాదనలు మొదలయ్యాయి. పెరిగిన జడ్జీలకు అనుగుణంగా భవనం సరిపోకపోవడం, పార్కింగ్ తదితర సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొత్త భవన నిర్మాణానికి మొగ్గు చూపారు. శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొననున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత బి హనుమంతరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఖమ్మం పార్లమెంటు టికెట్ ఆశించిన ఆయన తనకు ఇచ్చే అవకాశం లేదని అలకబూనారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విహెచ్ 2 రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంను కలిసి మాట్లాడేందుకు అవకాశం కూడా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విహెచ్ అలక గురించి తెలుసుకున్న రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్తో మాట్లాడారు. ఇవాళ ఉదయం మహేష్ కుమార్ గౌడ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి విహెచ్ను వెంట తీసుకుని వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డితో కల్పించారు. విహెచ్, సీఎం ఇద్దరూ ఏకాంతంగా సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. టికెట్ రానంత మాత్రాన ఇబ్బంది పడొద్దని సూచించిన రేవంత్ రెడ్డి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 8 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో ఇవాళ తేలిపోనుంది. సాయంత్రం ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సీఈసీ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ హస్తినకు వెళ్లనున్నారు. తెలంగాణలో 8 స్థానాలకు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ తెరదించనుంది. 17 లోక్సభ స్థానాలకు గాను 2 విడతల్లో 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. హైదరాబాద్, మెదక్, భువనగిరి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. సర్వేలు నిర్వహించడం సహా స్థానిక నేతల నుంచి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అభిప్రాయాలు సేకరించారు. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ భేటీలో మిగిలిన లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అభ్యర్థులపై ఒక అంచనాకొచ్చిన నేతలు ఢిల్లీలో ఇవాళ జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సీఈసీ భేటీలో తమ అభిప్రాయాల్ని వెల్లడించనున్నారు. కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాల ప్రకారం హైదరాబాద్ నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది షెహనాజ్ ను బరిలో దించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మెదక్ నుంచి నీలం మధు విషయంలో ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నప్పటికీ అక్కడ బీసీని నిలబెట్టాలని కోమటిరెడ్డి సోదరులు చెబుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి కైలాష్ నేత పేరు తెరపైకొచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరికి భువనగిరి టికెట్ దక్కుతుందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం.
కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ సహా మరో నాయకుడు పరంజ్యోతి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిపై సర్వేలు కూడా చేయించినట్లు సమాచారం. కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికే టికెట్ ఇస్తారని భావించినప్పటికీ వ్యాపారవేత్త రాజేందర్రావు పేరును కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణతో పాటు డాక్టర్ సుమలత పేర్లను పరిశీలిస్తున్నారు. ఆత్రం సుగుణకు టికెట్ ఇవ్వాలని మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. సీఈసీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్, తుమ్మల తనయుడు యుగంధర్, భట్టి విక్రమార్క సతీమణి కూడా పోటీ పడుతున్నారు. ఇవాళ జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో రాష్ట్ర ముఖ్య నేతలు అందించే నివేదికతో పాటు సునీల్ కనుగోలు సర్వేల్ని పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇవాళ రాత్రి లేదా రేపు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చిపడింది. అధికార ప్రతిపక్ష పార్టీల కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించిన భాజపాకు ఇప్పుడు అదే సమస్యగా మారింది. అధిష్టానం ప్రకటించిన 4-5 స్థానాల్లో అసంతృప్తి రగులుతోంది. ఈ స్థానాల్లో అసంతృప్తులను బుజ్జగించే పనిలో రాష్ట్ర నాయకత్వం పడింది. అసంతృప్త నేతలు మాత్రం తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామంటున్నారు. దీంతో కమలదళంలో కలవరం మొదలైంది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో 10 నుంచి 12 సీట్లు కైవసం చేసుకోవాలని భాజపా జాతీయ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అభ్యర్థులను సైతం ఇతర పార్టీల కంటే ముందుగానే ప్రకటించింది. తమకు టికెట్ వస్తుందన్న ఆశలపై నీళ్లు చల్లిన భాజపా జాతీయ నాయకత్వం భరాసా నేతలను పార్టీలో చేర్చుకుని టికెట్ కట్టబెట్టింది. పార్టీ బలోపేతం కోసం పనిచేసిన తమకు కాకుండా భరాసా నాయకులు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకోవడం పట్ల కాషాయ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులకు సహకరించబోమని బాహాటంగానే చెబుతున్నారు. ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీ బాపురావును కాదని భరాసా నుంచి వచ్చిన గోడం నగేష్కి టికెట్ ఇవ్వడంతో అసంతృప్తి రగులుకుంది. ఆదిలాబాద్లో తన వల్లే 4 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయని, అయినా పార్టీ తనను పట్టించుకోలేదని సోయం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం నడుస్తోంది. దీంతో సోయంను బుజ్జగించేందుకు రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాపురావుతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అవసరమైతే నేరుగా కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సోయం ఆదివాసీ నేతలతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలోనూ ఆరూరి రమేష్కు టికెట్ ఇవ్వడాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమను కాదని భారాస నుంచి తీసుకొచ్చి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీస్తున్నారు. వీరందరినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్లడమే ఇప్పుడు ఆరూరి ముందున్న సవాల్. రాష్ట్ర నాయకత్వం వీరితో మాట్లాడి పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జహీరాబాద్లోనూ బీబీ పాటిల్కు టికెట్ ఇవ్వడాన్ని భాజపాలోని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక్కడ జైపాల్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన ఇంకా అసంతృప్తి వీడలేదు. భారాసా నేతలను తీసుకొచ్చి సీటు ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మెదక్ సీటు ఆశించిన అంజిరెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపీ సీటు ఇస్తామన్న పార్టీ ఎమ్మెల్యేగా ఓడిన రఘునందన్కే టికెట్ ఇవ్వడం పట్ల అంజిరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టికెట్ కోసమే పార్టీలో చేరిన నేతకు భాజపా షాక్ ఇచ్చింది. ఖమ్మం స్థానం ఆశించి జలగం వెంకట్రావు కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు చేరిన 4గురికి టికెట్ ఇచ్చినా వెంకట్రావుకు మాత్రం పార్టీ ఝలక్ ఇచ్చింది. ఖమ్మంను తాండ్ర వినోద్రావుకు ఇవ్వడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో జలగం ఉన్నారు. ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను రాష్ట్ర నాయకత్వం బుజ్జగిస్తోంది. రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా, అసంతృప్త నేతలు అలక వీడుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సచివాలయంలో ఐటీ సామాగ్రి కొనుగోలులో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. టెండర్లు లేకుండానే 270 కోట్ల పనులు కట్టబెట్టారని నిర్ధారించారు. 5 లక్షల కంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే పనులకు తప్పనిసరిగా టెండర్లు పిలవాలని జీవో నెంబర్ 94 స్పష్టం చేస్తున్నా ఆ నిబంధనను పాటించలేదని దర్యాప్తులో తేలింది.
కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా గ్లోబల్ టెండర్లతో సచివాలయంలో ఐటీ పనులు చేపట్టినట్లు విచారణలో తేలింది. పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి చేపట్టే పనులకు తప్పనిసరిగా టెండర్లు పిలవాల్సి ఉంటుంది. సచివాలయంలో 270 కోట్లతో పనులు చేపట్టినా కొటేషన్లు అడగడం వరకే పరిమితం కావడం వెనుక కారణాలపై విజిలెన్స్ లోతుగా ఆరా తీస్తోంది. ఇలా చేయడానికి ఐటీ శాఖ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని భావిస్తోంది. సమయం లేకపోవడంతోనే ఇలా చేశామంటున్న వాదనలో డొల్లతనముందని అనుమానిస్తోంది. 2020 జూలైలో పాత సచివాలయాన్ని కూల్చేశారు. 2021 జనవరిలో కొత్త నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2023 మే 1న కొత్త సచివాలయంలో కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. పాత సచివాలయాన్ని కూల్చేసిన తరువాత దాదాపు 3 ఏళ్ల సమయం దొరికింది. కొత్త సచివాలయంలో ఐటీ ప్రొక్యూర్మెంట్ తప్పనిసరైనా ఆ విషయాన్ని ఐటీ శాఖ గుర్తించకపోవడం వెనుక కారణాన్ని విజిలెన్స్ విశ్లేషిస్తోంది. చివరకు కొత్త సచివాలయం ప్రారంభోత్సవం చేసేందుకు కొద్ది రోజుల ముందుగా హడావిడిగా ఐటీ ప్రొక్యూర్మెంట్ కోసం కార్యాచరణ ప్రారంభించడంలో మతలబేమిటనే అంశంపై కూపీలాగుతోంది. అయితే 2022 డిసెంబరు 1న 7 రిజిస్టర్డ్ కంపెనీల నుంచి సామాగ్రి కోసం కొటేషన్లు మాత్రం స్వీకరించారు. అనంతరం సమయం లేదంటూ టెండర్లకు వెళ్లకుండానే నామినేషన్లపై ఓ కంపెనీకి పని అప్పగించడంపై విజిలెన్స్ ఆరా తీస్తోంది. కొత్త సచివాలయంలో అన్ని శాఖలకు కంప్యూటర్లు, ఇతర ఐటీ పరికరాలతో పాటు సెక్రటేరియట్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ ను ఏర్పాటు చేసే బాధ్యతను ఐటీ శాఖకు అప్పగించారు. ఇందుకు సంబంధించి గతంలోనే సుమారు 180 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటిది దాదాపు అంతకు రెట్టింపు వ్యయంతో సచివాలయం ప్రారంభోత్సవ సమయంలో ఐటీ ప్రొక్యూర్మెంట్ పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలో కంప్యూటర్ల కొనుగోళ్లతో పాటు ఇతరత్రా పనుల్లోనూ మార్కెట్ ధరల కంటే అధికంగా వెచ్చించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 1,00,000 విలువైన సామగ్రికి సుమారు 3 లక్షల వరకు వెచ్చించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపైనే ప్రస్తుతం విజిలెన్స్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సామగ్రి కొనుగోళ్లకు వెచ్చించిన సొమ్ముకు సంబంధించిన వివరాల గురించి ఇప్పటికే సమాచారం సేకరించింది. వాటికి బహిరంగ మార్కెట్లో ఎంత వ్యయం ఉంటుందని ఆరా తీస్తోంది. మరోవైపు తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ఈ పనులు చేపట్టకపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఐటీ పరికరాల కొనుగోలు సంబంధిత పనులు టీఎస్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. సచివాలయంలో మాత్రం ఎందుకు భిన్నంగా జరిగిందో ఆరా తీసిన అనంతరం సమగ్ర వివరాలతో విజిలెన్స్ తుది నివేదిక అందించనుంది. తీవ్ర వర్షాభావం కారణంగా నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. అన్నదాతలకు నిరాశే మిగిలింది. కొందరు బోర్లు, బావులు నమ్ముకుని పంటలు సాగు చేసినప్పటికీ భూగర్భ జలాలు అడుగంటాయి. పెట్టిన పెట్టుబడులు కూడా రావని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా సాగర్ ఎడమ కాల్వ, ఏఎంఆర్పీ, వరద కాల్వ కింద రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తుంటారు. ఈసారి సాగర్ నుంచి సాగునీరు విడుదల కాలేదు. బోర్లు, బావుల ఆధారంగా చేసుకుని పలు మండలాల్లో రైతులు వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. నాట్లు వేసిన తర్వాత నెలపాటు బావులు, బోర్ల ద్వారా సరిపోను నీరందింది. పొలాలు బాగానే ఉన్నాయి. ఆ తర్వాత భూగర్భ నీటి మట్టం గణనీయంగా పడిపోవడం, ఎండలు ముదరడం వల్ల పొలాలు ఎండిపోయాయి. ఎండిన వరి పొలాల్ని చూసి రైతులు లబోదిపోమంటున్నారు. చేసేదేవీ లేక పంట పొలాల్ని మేకలకు, పశువులకు పశుగ్రాసంగా వదిలేశారు. వర్షాలు లేక చెరువులు, కుంటలు ఎండిపోయి జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. గత నెల వరకు వరిచేలు పచ్చని పైరులా బానే ఉన్నాయని, పంట పొట్టదశకి వచ్చేటప్పటికే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయని కర్షకులు వాపోతున్నారు. అప్పు తీసుకొచ్చి పంట వేశామని కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఒక 4 ఎకరాలు వరి తీరా అంతా రెండోసారి పిండి అన్ని పెట్టుబడులు అన్ని అయిపోయినాయి. నీళ్లు బోర్లు పోయట్లేవు అని కూడా 4 బోర్లు వేసినాం. ఒక్కొక్కటి 300 ఫీట్లు వేసినా నీళ్లు పోయలేదు. అట్లా తోట ఎండిపోయింది. 5 ఎకరాల తోట వెళ్ళిపోయింది. 4 ఎకరాల పొలం ఎండిపోయింది. ఇంకొక 15 రోజులు 20 రోజులు ముందు వాటర్ ఉంటే ఈ 10 రోజులు అయితే అయిపోయేది. అటు పెట్టుబడి పోయినాయి, వేసిన బోర్లు పోయినాయి, చేసిన చెట్లు పోయినాయి. ఏం లేదండి. ఇక లాస్ట్ లో వచ్చేసరికి ఏమీ వెళ్ళేటట్లేదు. కౌలు మొత్తం కట్టేసినాము. కౌలు వచ్చేసి 1,00,000 రూపాయలు కట్టినామండి ముందే. ఇప్పుడు పెట్టుబడి 1,00,000 ఎక్కువనే వచ్చిందండి. ఇంకేం చేయాలనో అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటుందా అని చూస్తున్నాము. పెట్టుబడి మందమన్నా అప్పుల మీద పడకుండా కూడా ఇస్తుందామని చూస్తున్నాం. బంగారం తాకట్టు పెట్టి, బ్యాంకులో తాకట్టు పెట్టి బోర్లు వేసినాం. బోర్లు ఏం పడలేదు. మొత్తం ఎండిపోయింది. ఏం చేయాలనో
పాల్పోతలేదు. గవర్నమెంట్ తక్షణమే స్పందించి రైతులకు కొద్దిగా సాయం చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎకరాలే మొత్తం పోయినాయి. దయచేసి ఇది గమనించి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. లేక ఇప్పుడు దగ్గర 3-4 నెలల నుంచి కొద్దిగా పోసిన అప్పుడు బోర్లు ఇప్పుడు ఆయన పోయిన తీర పొట్టలకు వచ్చి ముంగర అన్ని బోర్లు బిక్కిపోయినాయి. ఇప్పుడు మేము అవతారాలు పడుతున్నాం. మేము ఇప్పుడు చాలా ఇబ్బందుల పాలైపోతున్నాము. రైతులు కద్దుమా ఉందుమా ఏం చేయాలి? ఈ అప్పులు పాలయ్యి వచ్చారు అప్పులు తెచ్చి పెట్టాం. మేము రైతుల కాడ రైతు కాడ తెచ్చినాం పెట్టినాం. ఇప్పుడు ఆ రైతులు దిక్కే ఏం చేయాలి? ఏం చెప్పాలి? మా ఇబ్బందుల పాలవుతున్నాం. ఈ ప్రాణాలు బుచ్చుకుందామా ఏమి అనిపిస్తుంది. మండిపోతున్న ఎండలతో ఎక్కడా పశువులకు మేత దొరకని పరిస్థితి నెలకొంది. సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయానికి నీళ్లు లేక ఎండిపోవడంతో పశువులకు మేతగా ఉపయోగిస్తున్నారు. ముందర మొత్తం బోర్ మొత్తం పోయింది సార్. గొర్రె పిల్లల బర్లకు ఎడ్లకు గొర్రెలకు మేపుకుంటాం సార్. ఈ మొత్తం 2 లక్షలు పెట్టుబడి పెట్టినా మొత్తం ఏం లేదు, మొత్తం పోయింది. ఇది ఈ ఏడాది మొత్తం కౌలు పెట్టినాం. 1,00,000 3 ఎకరాలు కలు నువ్వు పనని పండకపోని మా 1,00,000 మాకని ఫస్ట్ ముందే ఇచ్చినాం. ఇస్తే 10 గుంటలు మాడి కూడా బారుతుంది. ఇక అదే ఇబ్బంది. ఇప్పుడు ఏం చేయాలి? గొర్రెలు కూడా బాకెట్లు పెట్టి నీళ్ళు పెడతాం. 2 లక్షలు అయినాయి అప్పు. అవి మీద పడ్డాయి. పెట్టుబడులు, దున్నుడు కూర్లు, మందు బస్తాలు, ఎకరానికి 4 బస్తాలు వేసి అవి మీదనే పడ్డాయి. పొలం మొత్తం ఎండిపోయింది. ఆల్ రౌండ్ గా ఆగమైపోయే కాలం వచ్చింది మాకు. మేము ఎట్లా బతకాలనే? మాకేమైనా సాయం చేస్తే మీ దయ వల్ల మేము బతాం. పొలాలు ఎండిపోయాయని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా అడుగంటుతున్న వేళ తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం శ్రీశైలం, జూరాల, కోయిల్సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు తాగునీటి అవసరాలకు సరిపడా ఉన్నా నీటి ఎద్దడి ఏర్పడితే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఉన్న బోరుబావుని సిద్ధం చేయడం, మరమ్మతులకు గురైతే బాగు చేయడం, లీకేజీలను అరికట్టడం, సర్కారీ నీటి వనరులు అడుగంటిపోతే ప్రైవేటు బోర్లు అద్దెకు తీసుకోవడం కోసం సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అధికార యంత్రాంగం సర్వసన్నద్దమవుతోంది. మిషన్ భగీరథ, జూరాల, ఎల్లూరు సెగ్మెంట్ల ద్వారా మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి సహా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని 4,500కు పైగా ఆవాసాలు, 30కి పైగా మున్సిపాలిటీలకు తాగునీరు అందుతోంది. అత్యధిక ఆవాసాలకు నీరందేది ఎల్లూరు సెగ్మెంట్ నుంచే. ఎల్లూరు మిషన్ భగీరథకు శ్రీశైలం వెనుక జలాల నుంచి నీళ్లు తీసుకుంటారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటి మట్టం 810 అడుగుల వరకు ఉంది. 800 అడుగుల వరకు కేఎల్ఐ ద్వారా తాగునీరు ఎత్తిపోసుకోవచ్చు. నెలకు 0.80 టీఎంసీల చొప్పున 4 నెలలకు 3.2 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయి. శ్రీశైలం నుంచి 5.68 టీఎంసీల వరకు నీళ్లు ఎత్తిపోసుకునేందుకు అవకాశముంది. జూరాల, కోయిల్సాగర్ జలాశయాల్లోనూ తాగునీటికి కావాల్సిన నీటి నిల్వలున్నాయి. కాబట్టి జూలై వరకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అనుకోని ఇబ్బంది ఏదైనా ఎదురైతే వేగంగా జలాశయాల్లో నీళ్లు అడుగంటినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని అందించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు. గ్రామాల్లో పాత బోరుబావుల్ని పునరుద్ధరించారు. కావలసిన చోట మరమ్మతులు చేయించారు. పనిచేయని మోటార్ల మరమ్మతులు, అవసరమైన చోట కొత్త మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. చేతి పంపులుంటే వాటిని తిరిగి వినియోగంలోకి తెస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ సర్కారీ బోర్లలో నీళ్లింకిపోతే ప్రైవేటు బోర్లనే అద్దెకు తీసుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాకు 2.82 కోట్లు, నాగర్ కర్నూల్ జిల్లాకు 3.05 కోట్లు, నారాయణపేట్ జిల్లాకు 1.93 కోట్లు, వనపర్తికి 1.77 కోట్లు, గద్వాలకు 1.89 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే గ్రామ కార్యదర్శులు ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఈ పనులు దాదాపుగా పూర్తి చేశారు. చేయని చోట వచ్చే వారం 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఎక్కడైతే మాకు స్కేర్ సిటీ ఉందో దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద ముందే చేసుకొని పెట్టుకున్నాం. స్కేర్ సిటీ ఉన్నప్పుడు అక్కడ ఎక్కడైతే రన్నింగ్ బోర్స్ ఎన్ని ఉన్నాయో ఆ ఊర్లో ఆ బోర్స్ ఎక్కడైతే రిపేర్ చేయించాలో అవసరం ఉందో ఆ రిపేర్ చేయించి రెడీగా పెట్టుకున్నాం. హ్యాండ్ బోర్స్ ఉన్నాయి, అయితే వాటిలో వాటర్ అనేది లేదు. అవి కూడా గుర్తించాము. అయితే అప్పుడు పల్లె ప్రగతి అప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుంది పిల్లలకు అని చెప్పి దాన్ని మనం మూసివేయడం జరిగింది. ఒకవేళ వాటర్ ఉందంటే దాన్ని కూడా హ్యాండ్ పంప్ బిగించి మళ్ళీ మేము వాళ్ళకు ప్రజలకు అందుబాటులోకి తేవడానికి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. మాకు కోయిల్కొండ నుంచి వాటర్ సప్లై జరుగుతుంది. గత సంవత్సరం వరకు కూడా మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. గ్రామ పంచాయతీ పరిధిలో ఫర్దర్ ఏమైనా నీళ్లు సరిపోకున్నా కూడా మేము 2 మోటార్లు అయితే రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. మిగతా 2 కూడా
అవి మేము ఎంబడే రిపేర్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటాము. 10 మీటర్ల వరకు పైప్ లైన్ రిపేర్లు ఉన్నాయి. అవి మొత్తం కూడా రిపేర్ చేయించి రెడీగా చేసుకొని పెట్టుకోవడం జరిగింది. లీకేజీల విషయంలో మేము మా గ్రామ పంచాయతీ సిబ్బంది కాకుండా ఎక్స్ట్రా లేబర్ను కూడా పెట్టుకొని ఎక్కడ ఏ విధమైన రిపేర్ ఉన్నా సరే ఈ ఎండాకాలం కాబట్టి వాటర్ కలుషితం కాకుండా ప్లస్ నీటి వృధా కాకుండా ఎంబడే రిపేర్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. నీటికి ఎద్దడి లేకుండా మేము స్పెషల్ ఆఫీసర్ కానీ మేము కానీ గ్రామ ప్రజలు అందరూ కలిసి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఉన్న మోటార్లను ప్రిపేర్ చేసుకొని దాని నుంచి మిషన్ భగీరథ నీళ్ళు ఒకవేళ రాకపోతే దాని నుంచి ప్రజలకు సరఫరా చేయడానికి అన్ని రకాలుగా మోటార్లు అన్నీ రిపేర్ చేసి పెట్టుకున్నాము. మాకు ఒక 6 బోర్లు సార్, అన్నీ కూడా రిపేర్లు అయిపోయినాయి. ఒక సింగిల్ ఫేస్ 3 ఉన్నాయి, అవి కూడా రిపేర్లు చేయించినాము. ఏముందంటే ఒక పల్లుగుట్ట అని ఉంది, అక్కడ మిషన్ భగీరథ నీళ్ళు ఎత్తున్నందుగా రాలేకపోతున్నాయి. దాని నుంచి ఆల్రెడీ మోటారు నుంచే మనం సప్లై చేసి ప్రజలకు అందిస్తున్నాము. లీకేజీలు కూడా ఉంటే చేసినాము సార్. ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులు కాకుండా నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కూడా నియోజకవర్గాల వారీగా తాగునీటి కోసం పలు పనులకు ఇప్పటికే అధికారులకు ప్రతిపాదనలు అందాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో నియోజకవర్గ అభివృద్ధి నిధులతో 13,61,00,000 పనులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటే నీటి ఎద్దడి ఏర్పడదని, వేసవిని గట్టెక్కవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఆ దిశగా ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఈ కేసులో పారదర్శక విచారణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టుపై ఈమెయిల్లో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు అమెరికా అధికార ప్రతినిధి స్పందించారు. సమయానుకూల పారదర్శక న్యాయ ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నట్లు సమాధానం పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య దేశమని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన నిష్పాక్షిక విచారణకు అర్హులంటూ ఇటీవల జర్మనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జర్మనీ రాయబారికి సమన్లు పంపి ఇది తమ అంతర్గత వ్యవహారమని నిరసన వ్యక్తం చేసింది. అమెరికా వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.